మామిడి పండు పోలీలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే మామిడి పండు గుజ్జు తీసుకున్నారు కదా, ఓకే, మిగతావన్నీ యాడ్ చేశాను అని చెప్పేసి అన్నారు. సో అది ఎలా చేస్తారో ఏంటో చూస్తాం మరి మేము. స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేయబోతున్నాం? గ్యాస్ ముట్టించుకోవాలి. సరే, ఇందులో ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి కొద్దిగా. నెయ్యి వేసుకున్నాం కదా, కాకపోతే ఇది మనము నెయ్యి వేసుకొని అవసరం లేదు. మేము ఇది గుజ్జుతోని బర్ఫీ అని చేస్తాం. బర్ఫీ అంటే నిల్వ ఉంటుంది, ఇది కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. దీంట్లో వేసి దగ్గరికి వచ్చేదాకా ఉంచి దాంట్లో చక్కెర మిక్సీ పట్టుకొని వేసుకొని బిల్లల్లాగా వేస్తారు. ఇది మనం పోలేలా వేస్తాం కాబట్టి నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇది మనకి దగ్గర పడాలా? ఇది బాగా దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి అన్నట్టుగా దీన్ని. అంతవరకు మనం గోధుమ పిండి కలుపుకోవాలి. మీరు కలపండి, నేను గోధుమ పిండి కలుపుతూనే ఉండాలి. ఇది పెద్ద పదార్థం చెప్పారుగా. అయితే దీంట్లో గోధుమ పిండి వేసి కలుపుకోవాలి, నీళ్ళు వేసి. వంట మంచిగా రావాలండి ఏం చేసినా కూడా. ఫైనల్ గా వేరే వాళ్ళ సహాయం తీసుకుంటే ఇంకా బాగా, నా చేతితో ఇంకా అద్భుతంగా ఇంకా బాగా వస్తుంది. ఇది మనం వాటర్ వేసుకుంటా పూరీల పిండిలా చపాతి పిండిలా చేస్తాం కదా, ఓకే, అట్లా కలిపి ఉంచుకోవాలి అన్నట్టుగా. చపాతి ముద్దలా కలిపేసుకోవాలి. ఒక ఐడియా తోటి ఇంకో ఐడియా ఎందుకు చేయకూడదు అని అంటే మేము ఎట్లాగో చపాతి చేస్తాం, ఇది కూడా చేసుకుంటాం. ఈ కాలం చపాతి పానకం అంటారు. మనం చుట్టాలు వస్తే ఈ సమ్మర్లో మొత్తం ఎవరు వచ్చినా అని పూరి పానకం చపాతి పానకం చేస్తాం ఎక్కువ శాతం. ఓకే, అది చేస్తాం ఇది చేస్తాం కదా, పోనీ ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూద్దామని చేసి. ఇది బాగా దగ్గర పడిపోవాలి. దగ్గర పడుకోవాలి. అయితే మనకి ఆదిలాబాద్ లో ఏమున్నాయండి చూడడానికి టెంపుల్స్ ఫేమస్ గా? టెంపుల్స్ అంటే ఆదిలాబాద్లో చాలా టెంపుల్స్కే ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. పూజలు వ్రతాలు టెంపుల్సే బాగున్నాయి. దాంట్లో ఎట్లా అంటే అమ్మవార్లు ఎక్కువ ఉన్నారు. 18 శక్తి స్వరూపాలుగా అమ్మవార్లు ఉన్నారు. వాటిని మేము 18 శక్తి పీఠాలుగా భావించుకొని నవరాత్రులలో అన్నిటికీ ఒడిబియ్యాలి పోతాం. అది చాలా మంది కూడా తెలియదు 18 శక్తి స్వరూపాలు ఆదిలాబాద్లో ఉన్నాయని తెలియదు. మారమ్మ, దుర్గాదేవి, చౌడేశ్వరి మాత, కనకదుర్గ, మళ్ళీ తర్వాత సంతోష్ మాత, వైభవలక్ష్మి చాలా ఉన్నాయి. ఇంకా పోచమ్మ, బద్ది పోచమ్మ వేములవాడలు ఉంది కదా, అక్కడ కూడా ఉంది. అన్ని 18 శక్తి స్వరూప పీఠాలు ఉన్నాయి. ప్రతి ఒక్క నవరాత్రులలో అన్ని గుళ్ళల్లో పోయి ఒడిబియ్యాలు పోసుకొని వస్తాం మేము. చాలా సందడిగా ఉంటుంది. సందడి అంటే సందడి చెప్పవశం కాదు ఇక. ఓకే, ఇది ఇట్లా మనం పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇది ఇట్లా ఉంటుంది కలుస్తుంది కదా, అప్పుడు మనము చక్కెర యాడ్ చేసుకోవాలి. ఓకే, చక్కెర వేసుకొని మళ్ళీ కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇలాచి పొడి వేసుకోవాలి. ఓకే, ఇది బాదం పౌడరు. అంటే మామూలుగా అంటే బర్ఫీ వేసుకుంటూ ఉట్టి మామిడిపళ్ళ రసంతోనే చేస్తాము. ఇది జాజికాయ పౌడర్ వేసుకోవాలి. ఇది దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి అన్నట్టుగా. అంటే ఇంచుమించు మనకి ఎంత టైం పడుతుంది అంటారు? దాదాపు 15 నిమిషాలు అయితే వస్తుంది. 15 నిమిషాలు దగ్గర పడుతుంది. ఓకే, సో అయితే మరి కాసేపు వెయిట్ చేద్దాం. మనం వెయిట్ చేద్దాం. ఓకే, కాసేపు వెయిట్ చేసాం కదా, చాలా దగ్గర పడిందండి. సరే,
సో ఇంత దగ్గర పడేంత వరకు ఓపిక్గా తిప్పుతూ ఉండాలి. ఉండాలి గట్టిగా వచ్చేదాకా. దీంట్లో ఏం పౌడర్ గిన ఏమి ఉండదు కదా, ఉట్టి మామిడి పళ్ళ రసమే ఇట్లా దగ్గరికి వచ్చేదాకా. మళ్ళీ మనం చక్కెర యాడ్ చేస్తాం కదా, బాగా ఇంకా లిక్విడ్ అవుతుంది అది. అవును. ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి. ఓకే. సో ఇది కాస్త చల్లారాలు చేతితో పట్టుకోవాలి కాబట్టి అవసరం లేదు, మీరు వేడివేడిగా చేసేస్తారా? ఓకే, చల్లారిపోయినట్టు ఒకసారి చూడండి. చల్లారింది. ఓకే, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది ఇచ్చండి. ఇదిగోండి. తీసేయాలి. మనం దీని మీద తవ పెట్టుకోవాలి. తవ పెట్టుకోవాలా? ఆన్ చేసేనా? ఆన్ చేసి ఇది వేడే లోపల మనము పోలేలు చేసుకుందాం. ఓ, దీనిపై చేస్తారా? ఇది పోలేలు చేసుకోవడానికి అనుకుంటుంది. వాటర్ పేపర్, పాలిథిన్ పేపర్. ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఇట్లా చేతికి నెయ్యి తీసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఇది ఇట్లా నానిపోయి ఉంటుంది అన్నట్టుగా. ఓకే. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే ఇది మంచిగా ఇట్లా వస్తుంది అన్నట్టుగా. ఇది మైదాతో కూడా వేస్తారు. అవును, కానీ మైదా బాగుండదు కదా. కానీ అంతసేపు నానేసరికి మనకి ఇది మైదా పిండి సాగుతుంది. ఇది అంటే మంచి గోధుమలది పిండి ఇప్పుడు వస్తాయి కదా. అవును. దాన్ని ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం చేసుకున్నాం కదా మామిడి పళ్ళది, చూడు ఎంత దగ్గరికి వచ్చింది. అవునవును. ఇట్లా చేసుకోవాలి. మనం దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఓకే. మనము మామూలుగా ఉగాది నాడు శనగపప్పు పూర్ణాలు చేసుకుంటాము, అట్లనే దాని ప్రాసెస్ సేమ్. అవును. కాకపోతే ఇక్కడ నుంచి ఎలానో తెలుసు మాకు, దాని ముందుదే మాకు తెలియదు. దాని ముందు తెలియదు. కొన్ని నేర్చుకున్నారు కదా ఇప్పుడు. అదే కదా. ఇది వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. మెల్లగా వేసుకోవాలి. ఇలానే మిగతావి కూడా మనం చేసేసుకుని వేయించేసుకుందాం. అంతే. ఓకే. గీత గారు రెడీ అయిపోయినట్టే కదా. ఓకే, తీసేసుకుందాం. ఇంకా చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని. ఓకే. అట్లా వచ్చినాయి, బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. చూసారు కదా, వేడి వేడిగా మామిడి పండు పోలీలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మామిడి పండు పోలీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పళ్ళ జ్యూస్, పంచదార, గోధుమ పిండి, యాలకుల పొడి, జాజికాయ పొడి, కొబ్బరి పొడి, నెయ్యి. మామిడి పండు పోలీలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో మామిడి పండు గుజ్జు వేసి దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, నీళ్లు పోసి ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దగ్గర పడిన మామిడి పండు గుజ్జులో పంచదార, కొబ్బరి పొడి, యాలకుల పొడి, బాదం పొడి, జాజికాయ పొడి వేసి ముద్దగా అయ్యేంత వరకు మగ్గించుకుని ఓ ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దని చిన్న ఉండలుగా తీసుకుని పూరీలా ఒత్తుకుని పక్కన పెట్టుకున్న మామిడి పండు మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని మధ్యలో స్టఫ్ చేసి బటర్ పేపర్ కి నెయ్యి రాసి బొబ్బట్లులా ఒత్తుకోవాలి. ఇప్పుడు వేడి చేసుకున్న తవ్వపై కొద్దిగా నెయ్యి వేసి ఒత్తుకున్న బొబ్బట్లు వేసి నేతితో రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మామిడి పండు పోలీలు రెడీ.